గైస్ ఇక్కడ మనం 2 విషయాల మీద మనం మాట్లాడుకుందాం. ఒకటొచ్చేసి ఏంటి అంటే, తక్కువ ఖర్చులో ఫ్రీగా కోర్సులు నేర్చుకుంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వస్తుందా? దీని గురించి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, మనకు రీసెంట్‌గా స్టూడెంట్స్ మనకి కౌన్సెలింగ్ అటెండ్ అవ్వడం గానీ, కౌన్సెలింగ్‌లో ఈ డౌట్ అనేది రైజ్ చేశారు. ఏంటి అంటే, ఓన్లీ కోర్ జావా నేర్చుకున్నాడు ఒక స్టూడెంట్. నేర్చుకొని 45 రోజుల్లో రూ. 5,000 అని చెప్పేసేసి కోర్స్‌లో జాయిన్ అవ్వడం, నేర్చుకోవడం జరిగింది. ఇంకో స్టూడెంట్ ఓన్లీ లైనక్స్ నేర్చుకున్నాడు. ఇంకొక స్టూడెంట్ వచ్చేసి ఓన్లీ ఇలా ఏంటి అంటే ఓన్లీ పైథాన్ నేర్చుకున్నాడు. ఓన్లీ పైథాన్ బేసిక్స్ అది కూడా. అది కూడా రియల్ టైమ్ సినారియోస్ ఏం కాదు. జస్ట్ థియరిటికల్. ఏందంటే రూ. 5,000 కోర్స్ దొరుకుతుందనే ఉద్దేశంతో రూ. 5,000 సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చేస్తుంది. అమీర్‌పేట్‌లో ఒక కోర్స్ జాయిన్ అయితే ఇలాంటి ఆలోచనలు అంటే తక్కువకొచ్చేస్తుందని చెప్పి అక్కడ కోర్స్ నేర్చుకొని 300 మందో, 350 మందో ఉన్న చోట్ల క్లాస్‌లో వింటూ సగం విని సగం అర్థం కాక మళ్ళీ థియరిటికల్ కూడా మనోళ్ళు జాబ్స్‌కి అప్లై చేయడం. డెఫినైట్‌లీ కంపెనీస్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఏంటి అంటే పార్ట్స్‌గా కంపెనీస్ రిక్వైర్మెంట్ అంది. ఓన్లీ కోర్ జావా నేర్చుకుంటే జాబ్ వచ్చే పరిస్థితి లేదు. ఓన్లీ పైథాన్ నేర్చుకుంటే జాబ్ వచ్చే పరిస్థితి లేదు. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకున్న కాల్స్ అనేవి తక్కువగానే ఉన్నాయి. చాలా మంది ఒక పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లో వందలకు వందలు రికార్డింగ్స్ విని చాలా ఎక్కువ మంది దాని మీద ఉద్యోగం వస్తుందని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఈ విధంగా ఆలోచిస్తా ఉన్నారు. సో, ఇక్కడ సరే టైమ్ వేస్ట్ అవుతా ఉంది. మనకు తెలియకుండానే ఒక 5, 6 నెలలు అయిపోతే ఎగ్జాంపుల్ అమీర్‌పేట్‌లో ఇప్పుడు యావరేజ్ 5,000 ఏసుకుంటే 6 మంత్స్‌కి 6 5 30 ఆల్‌మోస్ట్ 30,000 ఖర్చవుతుంది. ఏది ఓన్లీ హాస్టల్ ఫీస్. ఇంకా చిన్న చిన్న ఖర్చులు అవి ఇవి కలుపుకుంటే మంత్లీ ఒక 1,000 ఏసుకున్నా గానీ ఇంకొక 6,000 అంటే 36,000 ప్లస్ ఈ 5,000 40,000. సరే ఈ 40,000లో ఉద్యోగం వస్తుందా అంటే ఖచ్చితంగా వచ్చే పరిస్థితి లేదు. ఆ విధంగా తెలియకుండానే 2, 3 సంవత్సరాలు గడిచిపోతుంది. చాలామంది ముందు కంపెనీస్ రిక్వైర్మెంట్ తెలుసుకోకుండా మార్కెట్‌లో ఏముంది? కంపెనీస్ ఏ విధంగా నేర్చుకుంటే మనకు ఉద్యోగాలొచ్చే పరిస్థితులున్నాయి. ఇవన్నీ ఆలోచించకుండా ఏందంటే జస్ట్ సింపుల్‌గా 5,000కే నాకు కోర్స్ దొరుకుతుంది. 5,000 పెట్టి కోర్స్ నేర్చేసుకుంటే తక్కువలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చేస్తుంది అనే భ్రమలో నేర్చేసుకుంటున్నాం. నెక్స్ట్ అనొచ్చు. అంటే 50,000 50,000 అమౌంట్ కడితే మనకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చేస్తుందా? 50,000 కోర్సు 50,000 పెట్టి కోర్స్ నేర్చుకుంటే అనే డౌట్ ఖచ్చితంగా రైజ్ అవుతుంది. ఇక్కడ 50,000 పెడితే అని కాదు గానీ, కొంతవరకు క్వాలిటీ 50,000 పెట్టమని నేను చెప్పట్లేదు. కనీసం బేసిక్స్, కనీసం కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం చూసి ప్లాన్ చేసుకొని మనం నేర్చుకోవాలి.